హాయ్ గైస్, వెల్కమ్ టు 100 డేస్ ఛాలెంజ్ డే 6 ఆర్మ్ డే. ఈరోజు బైసెప్స్ ట్రైసెప్స్ ట్రైన్ చేసాము. స్టార్టింగ్ విత్ చిన్అప్స్. చిన్అప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్ గైస్. అందరూ బిఫోర్ స్టార్టింగ్ యువర్ వర్కౌట్ యూ హ్యావ్ టు డూ ద చిన్అప్స్ ఆర్ పుల్అప్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్. అది అయిన తర్వాత వెంటనే స్పైడర్ కర్ల్స్ చేసాము. స్పైడర్ కర్ల్స్ ఇది చేయగానే మంచి పంప్ అయితే వచ్చింది గైస్. లైక్ 20 కేజెస్ వేసుకుని 10 కేజెస్ లోడ్ చేసుకుని ఆ ఈజ్ బార్తో చేసాము. కంప్లీట్ కాంట్రాక్షన్ అయితే మీకు ఆ బైసెప్ షార్ట్ హెడ్ అనేది పడుద్ది. మంచి పంప్ వస్తుంది గైస్. ఇది అయిన వెంటనే మళ్ళీ హ్యామర్ కర్ల్స్ చేసాము. 3 సెట్స్ ఫెయిల్యూర్ రీచ్ అవ్వాలి. బట్ మీరు ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు ఏదో 12 రెపిటేషన్స్ 15 రెపిటేషన్స్ అవ్వద్దు. ఆ 12 రెపిటేషన్స్ ఎందుకంటే ఆ 12th రెప్ మీ ఫెయిల్యూర్ రెపిటేషన్ అయ్యేలా చూసుకోండి. ఆ వెయిట్ మీరు ఆ వెయిట్ అలా తీసుకుంటే అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యాక్సిమం 10 కేజెస్ అనుకోండి. అది అంటే 10 కేజెస్ మీరు 12 రెపిటేషన్స్కి ఫెయిల్యూర్ అవుతుంది అనుకోండి. ఆ 12th రెప్ మీ ఫెయిల్యూర్ రెప్ అయిపోయేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఏం చేస్తారంటే 5 కేజీ వాళ్ళకి మ్యాక్సిమం 10-20 కేజెస్ అయినా సరే 15 కేజెస్ దగ్గర 12 రెప్స్ చేసి ఆపేస్తారు. అది చాలా రాంగ్ అయితే అది ప్రోగ్రెషన్ ఓవర్లోడ్ అవ్వదు. ఆ తర్వాత వెంటనే మేము హ్యామర్ గర్ల్స్ అయిన వెంటనే ప్రీచర్ గర్ల్స్ చేసాము. ఇది కూడా ఒక 3 సెట్స్ చేసి ఒక్కసారి అలా పంప్ చెక్ చేసుకుని కొంచెం వీడియో పోజింగ్ అంతా చెక్ చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ వెంటనే బేసియన్ గర్ల్స్ చేసుకున్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్స్ గైస్. బోత్ కాన్సెంట్రిక్ కిసెంట్రిక్లో కూడా మీకు స్ట్రెచ్ వస్తుంది. కంప్లీట్ బైసెప్ స్ట్రెచ్ వస్తుంది. బట్ ఇది చాలా ఫోకస్డ్గా మోడరేట్ వెయిట్తో చేసుకోవాలి. మీరు హెవీగా వెళ్ళి ఈగో లిఫ్ట్ చేసుకుంటే ఆ ఎల్బో అనేది ఫ్రంట్ వస్తుంది. ఆ ఎల్బో మీరు ఫ్రంట్కి పుష్ చేశారంటే అది అసలు మీకు కాంట్రాక్ట్ అవ్వదు. అది చేసిన తర్వాత వెంటనే ఇంకా ట్రైసెప్కి స్విచ్ అయ్యాము. ట్రైసెప్ వర్కౌట్ వచ్చి పుష్ డౌన్స్ చేసాము. ఇది కంప్లీట్ ఫుల్ ర్యాక్ ఎట్టుకుని చేసాము. ఇది మీకు ఫుల్ వీడియో కూడా వస్తుంది. కంప్లీట్గా ఫుల్ ర్యాక్స్తో అంటే 85 కేజెస్ పుష్ డౌన్ చేసాము. 3 సెట్స్ చేసాము. ఇక్కడ మీరు వెయిట్కి వెళ్ళొచ్చు పుష్ డౌన్ కాబట్టి మీకు కొంచెం ఎక్కువ గ్రిప్. ఆ తర్వాత ఇమీడియట్గా క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ చేసాము. అది కూడా స్మిత్ మిషన్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్ గైస్. లైక్ మీరు ఈ వేరియేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒకే సేమ్ వర్కౌట్ రొటీన్కి స్టిక్ ఉండకుండా. లైక్ ఎందుకంటే ఇప్పుడు బెంచ్ ప్రెస్ ఉంది, ఇక్కడ మనం హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. ఇలానే మనం స్కల్ క్రషెస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది స్మిత్ మిషన్లో క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ చేయడం వల్ల మీ లేటరల్ హెడ్ అనేది బాగా టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత ఫినిషర్ వచ్చి మేము ట్రైసెప్ స్కల్ క్రషర్స్తో ఫినిష్ చేసాము. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్ గైస్. బట్ మీరు ఏమంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇంపార్టెంట్. దాట్స్ ఇట్ గై.